హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ఎస్, మీరు చూస్తున్నది బోడిగిత్తనే ఎగ్జాక్ట్లీ. సుమారు 5 సంవత్సరాల పాటు సీనియర్స్ విభాగంలో ఎదురు లేకుండా అన్ని పోటీల్లో, అన్ని కాంపిటీషన్లో, అన్ని కోర్టుల్లో జయకేతనం ఎగరవేసి జైత్రయాత్ర చేసిన బోడిగిత్త కుందూరు రాంభూపాల్ రెడ్డి గారి బోడిగిత్త. డివిఆర్ మెమోరియల్ ధీరతో కలిసి 2023 మహానంది విజేతగా ఆవిర్భవించిన ఈ బోడిగిత్త ప్రస్తుతం మన సంరక్షణలోనే చాలా హ్యాపీగా ఉంది. అంటే మన మిత్రుడు, మన ఫాలోవర్, సోదరుడు, ఒంగోలు జాతి పశు ప్రేమికుడు, ఒంగోలు జాతి ఆవులను ఎంతో ప్రేమతో, అంకిత భావంతో పెంచుతున్నటువంటి యంగ్ డైనమిక్ ఒంగోలు క్యాటిల్ లవర్, యంగ్ డాక్టర్ అయినటువంటి గరిడేపల్లి అఖిల్ రెడ్డి తన యొక్క సంరక్షణలో, వారి యొక్క ఫామ్లో, గరిడేపల్లి గ్రామం, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణలో ప్రస్తుతం వారి ఫామ్లో ఉన్నటువంటి దృశ్యం ఇది. ఎన్నో కోర్టుల్లో ఎన్నో బండలను లాగి ఎన్నో రికార్డులు నమోదు చేసిన ఈ బోడిగిత్త బయటికి వచ్చింది అని తెలియగానే వెంటనే మనం హ్యాండ్ ఓవర్ చేసాం. ఈ బోడిగిత్త మన సంరక్షణలో రావడానికి మనకు సహాయం చేసిన వారు ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు హేమనాథ్ రెడ్డి గారు, గొర్లగుట్ట గ్రామం, బనగానపల్లి మండలం, నంద్యాల జిల్లా. మీ అందరికీ తెలుసు. హేమనాథ్ రెడ్డి గారు ఓ రోజు ఉదయమే నాకు ఫోన్ చేసి, రాజు బోడిగిత్త బయటికి వస్తుంది, దాన్ని ఎక్కడైనా సంరక్షణ చేద్దాం, నీకు తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడు, మనం జాగ్రత్త చేద్దామని చెప్పారు. అట్లాగేనండి, వెంటనే తీసుకుందామని చెప్పి దాన్ని మాట్లాడమని చెప్పాను. రామతీర్థం పుల్లయ్య గారి దగ్గర నుంచి హేమనాథ్ రెడ్డి గారు తీసుకున్నారు, వారి దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. సో దాన్ని తెలంగాణ హుజూర్ నగర్ నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం, గరిడేపల్లి గ్రామంలో ఉన్నటువంటి మన మిత్రుడు బండ అశోక్ రెడ్డి గారి యొక్క ఫామ్లోకి చేర్చడం జరిగింది. వృత్తిరీత్యా MBBS చదివి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ పీజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అశోక్ రెడ్డి వెరీ యంగ్ ఒంగోలు క్యాటిల్ లవర్. చాలా చిన్న వయసులోనే ఆవులను పెంచాలి, తన తాతగారి యొక్క, వారి నాయనమ్మలు, తాతగారుల యొక్క సమయంలో ఉన్నటువంటి ఆవులను తిరిగి తాను మళ్ళీ పెంచి ఒంగోలు జాతి పశు పోషకుడుగా, పశు ప్రేమికుడిగా ఈ యొక్క జాతి విస్తరణలో, ఈ యొక్క ఒంగోలు జాతి అభివృద్ధిలో తనదైన పాత్ర, తనదంటూ ఒక ముద్ర ఉండాలనే ఎంతో సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మంచి ఆవులను సేకరించి సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, ఒక ఆవుతో మొదలైన ప్రస్థానం 100 ఆవులకు చేరాలనే కృత నిశ్చయంతో, సత్సంకల్పంతో ఈ ఫామ్ని ప్రారంభించారు అఖిల్ రెడ్డి గారు. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి వారి తాతగారైనటువంటి బండ సోమిరెడ్డి గారు, బండ రోశమ్మ గారుల జ్ఞాపకార్థం బండ సోమిరెడ్డి మెమోరియల్ ఒంగోలు క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్గా చక్కటి ఒంగోలు జాతి ఆవులను పెంచుతూ 10 మందికి ఒక ప్రోత్సాహంగా, ఇన్స్పిరేషన్గా ఉండాలని, అంతరించిపోతున్న ఈ ఒంగోలు జాతి విస్తరించాలనే సత్సంకల్పంతో ముందడుగు వేస్తున్నటువంటి యువకుడు యొక్క అఖిల్ రెడ్డిని నేను ప్రోత్సహిస్తూ, తన వద్దకు ఈ గిత్తను చేరిస్తే చక్కటి పోషణ అందిస్తూ మంచి సంరక్షణ చేస్తాడనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రముఖ ఒంగోలు జాతి వృషభరాజమైన మహానంది విజేత అయినటువంటి బోడిగిత్తను నేను ఇక్కడికి చేర్చడం జరిగింది. తన వద్ద ఉన్నటువంటి మంచి మేలు రకమైనటువంటి ఆవులతో ఈ బోడిగిత్త క్రాస్ చేయటం వల్ల మంచి ఒంగోలు కోడెలు, ఒంగోలు పెయ్యలు పుట్టి ఈ జాతి విస్తరించాలని, బోడిగిత్త జీవిత చరమాంకం సంరక్షణ చక్కగా కొనసాగాలని, తన రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఈ గిత్తను నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని తన వద్దకు చేర్చడం జరిగింది. ఈ యొక్క లావాదేవీలు మొత్తం కూడా మన ద్వారా జరిగినాయి. ఇప్పుడు ఆవులతో కలిసి ప్రశాంతంగా తన జీవితంలో ఆఖరి భాగమైనటువంటి ఈ సమయంలో ఆవులతో కలిసి
ప్రశాంతంగా సంతోషంగా గడుపుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాం. మరెక్కడికైనా వెళితే తన పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సో కాబట్టి ఒక మంచి పశు ప్రేమికుడు, చక్కటి పోషణ బాధ్యత తీసుకున్నటువంటి యువకుడైనటువంటి అఖిల్కి దీన్ని అప్పచెబుదామనే ఉద్దేశంతో నేను అఖిల్ ఇలా తీసుకుందాము, ఇలా బయటకు వచ్చింది, మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని మన దగ్గర ఉంచుకుందాము, ఖచ్చితంగా ఆవులపైకి వెళుతుంది, ఆవులను దాడుతుంది, మంచి దూడలు, పేయ దూడలు, కోడి దూడలు మంచి పుడతాయి అని నేను చెప్పడం జరిగింది. అలాగే అన్న నువ్వు ఎలాంటి అలా చేద్దాం అని తను నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మాట్లాడేసి వితిన్ 24 అవర్స్లో దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. తీసుకొని సుమారు 3 వారాలు అవుతుంది, కానీ ఎక్కడా ఎక్స్పోజ్ చేయలేదు, ఎక్కడ ఎవరికి చెప్పలేదు కూడా. ఇది చూడండి, ఆవులు మేత కోసం వదిలినటువంటి స్థలం. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఆవులు స్వేచ్ఛగా తిరగడానికి, స్వచ్ఛందంగా హ్యాపీగా తిరగడానికి ఇదంతా వదిలేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి వదిలేసిన స్థలం. ఈ పొలంలో మొత్తం చక్కటి గడ్డిని పండించి ఆవులు స్వేచ్ఛగా తిరుగుతూ స్వచ్ఛందంగా హ్యాపీగా మేత మేస్తూ తిరుగుతూ ఉండాలనే సంకల్పంతో ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా మేత కోసం వదలడం జరిగింది. ఇదంతా కూడా ఓపెన్గా ఉంచి ప్లేస్ను ఆవులు సంచరిస్తూ చక్కగా ఉంటూ సాయంత్రం వేళ ఎండ వేళప్పుడు ఈ షెడ్లోకి వచ్చే విధంగా ఒక పెద్ద షెడ్ నిర్మించాడు. ఎంతో ఖర్చుతోటి, ఎంతో వ్యయ ప్రయాసాలతోటి తను ఈ యొక్క కార్యక్రమాన్ని, అంటే ఈ యొక్క ఒంగోలు జాతి పైన ప్రేమతోటి ఎంతోమంది ఎన్నో విధాలుగా మీ అందరికీ తెలుసు, ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఒక గ్రామంలో చదువుకున్నటువంటి ఒక యువకుడు, అది కూడా వృత్తిరీత్యా ఒక డాక్టర్గా, వైద్యుడిగా చదువుతున్నటువంటి ఒక యువకుడు ఇలాంటివి చేస్తుంటే గ్రామాల్లో ఎలా మాట్లాడతారో మీ అందరికీ తెలుసు. అలాంటి వాటిని తను కేర్లెస్గా తీసుకొని తన తాతగారు, తండ్రి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో వారి యొక్క పొలాన్ని కొంత వదిలేసి ఈ యొక్క ఒంగోలు జాతి ఆవుల కోసం ఏం చేస్తూ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ చాలా నిదానంగా చక్కగా అన్నిటినీ సేకరించుకుంటూ మంచి ఆవులను తీసుకుంటూ ఈ యొక్క ఫామ్ని ఇలా విస్తరిస్తూ ఉన్నాడు. ఒక ఆవుతో మొదలైన ఈ ప్రస్థానం 100 ఆవులకు చేరాలనేది తన యొక్క కృతనిశ్చయం, సత్సంకల్పం. అఖిల్ రెడ్డి సంవత్సరం క్రితం ఫోన్ చేసి ఇలా ఆవుల్ని పెంచాలని ఉంది, ఒక పెద్ద ఫామ్ పెట్టాలని ఉందని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది. ఇలాంటి యువకులు ముందుకు రావాలి, ఇలాంటి వారి వల్లే ఒంగోలు జాతి విస్తరణ కొనసాగుతుంది అనేది నా నమ్మకం. ఇక్కడికి మంచి ఆవులు రావడానికి ఒంగోలు జాతి పశు ప్రేమికుడు ఆదిత్య యొక్క సహకారం కూడా మన అఖిల్ రెడ్డికి ఉంది. ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూ తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క భావాలను నాతో షేర్ చేసుకునే అఖిల్ రెడ్డి మంచి ఒంగోలు జాతి పశు పోషకుడుగా, ఒంగోలు జాతి పశు ప్రేమికుడుగా తన యొక్క లక్ష్యాన్ని నిరూపించుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఈ యొక్క ఒంగోలు జాతి పట్ల తను చూపేటువంటి ప్రేమను నేను అర్థం చేసుకుని ఇక్కడైతే ఖచ్చితంగా ఈ బోడిగిత్త బాగుంటుందని నేను భావించాను. గతంలో మనం మహానంది విజేత అభయంతును ఒక గోశాల దగ్గర చేర్చాము. తెలంగాణ కటికివాడి చేతిలోకి వెళ్ళిపోయినటువంటి అభయంతును వెనక్కు తెప్పించి ఒక గోశాలలో సంరక్షణలో ఉంచాము. ఆవులతో తిరిగింది, చక్కగా సంతోషంగా గడిపింది, ఆవులను దాటింది, ఒక కోడదూడ పుట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆ కోడదూడ మన వద్ద లేకుండా పోయింది. ఈసారి అలా కాకూడదనే ఉద్దేశంతో ఈ బోడిగిత్తను చక్కటి ఆవులు ఉండి అవి బయటికి వెళ్లకుండా ఒకే ప్రదేశంలో హ్యాపీగా ఉంటూ మంచి సంరక్షణలో ఉండే చోట ఉంచాలనే ఉద్దేశంతో ఈ బోడిగిత్తను ఇక్కడికి చేర్చాను. ఎవరైతే బాగా చూసుకోగలరు, ఎవరైతే సంరక్షణ చేయగలరు అనేది ఆలోచన చేసిన తర్వాతే ఈ బోడిగిత్తను ఇక్కడికి చేర్చడం జరిగింది. ఈ విషయంలో నా అభిమానులు, నా సోదరులు, మన ఛానల్ ఫాలో అయ్యేటువంటి మీరందరూ కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు అఖిల్ రెడ్డికి ఉండాలని కోరుకుంటున్నాను. మహానంది విజేత అయినటువంటి బోడిగిత్త ఇప్పుడిప్పుడే ఒంగోలు ఆవులను స్మెల్ చేస్తూ ఉంది. ఆవులను ఖచ్చితంగా దాటుతుందని నేను చెప్పడం జరిగింది. కొంతమంది దానికి అంత సీన్ లేదని చెప్పారు అఖిల్ తోటి, కానీ ఖచ్చితంగా దాటుతుంది, మంచి దూడలు జన్మిస్తాయని నేను చెప్పాను.
మంచి వంశాన్ని అందిస్తుందని నేను గట్టిగా నమ్ముతూ తనకి ప్రోత్సాహం అందించాను. నా అంచనాలను గతంలో అభయంతు నిరూపించింది. ఈ బోడిగిత్త కూడా నా అంచనాలను నిజం చేస్తూ తన యొక్క వారసత్వాన్ని మనకు అందిస్తుందని నేను 100% నమ్ముతూ ఉన్నాను. ఈ ఫామ్లో మీరు చూస్తున్న కపిల దూడలు, కొన్ని దూడలు కూడా ఇక్కడ ఆవులకు పుట్టినటువంటివి. తన సొంత షెడ్లో ఇక్కడే పుట్టినటువంటి దూడలు అవన్నీ కూడా. ఇప్పుడు ఈ ఆవులతో చేరిన మన బోడిగిత్త ఆ ఆవులతో కలిసి మంచి సంతానాన్ని ఇస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. విశాలమైనటువంటి ఈ ఫామ్లో తన జీవితాన్ని ఇక సంతోషంగా గడపబోతోంది ఆవులతో బోడిగిత్త. గత 4-5 సంవత్సరాలుగా మన ఛానల్ ద్వారా ఎన్నో వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను. కొన్నిటిని మనం చేసి చూపించాము. ఇదే స్ఫూర్తిగా మంచి ఒంగోలు జాతి ఎద్దులు కనుమరుగైపోకుండా, అంతరించిపోకుండా ప్రదర్శనలో విజయవంతమైన విజయయాత్రలు చేసినటువంటి ఎద్దులని మనం సంరక్షించుకోవాలని ఎన్నోసార్లు మన వీడియోల ద్వారా, మన ఛానల్ ద్వారా నేను చెప్తూనే ఉన్నాను. ఎన్నోసార్లు కొన్నిటిని చేసి చూపించాను. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ముందుకు వచ్చి ఇలాంటి గొప్ప ప్రముఖమైనటువంటి ఎద్దులను కాపాడాలని కోరుకుంటూ ఒంగోలు జాతి విస్తరించాలని, భవిష్యత్తులో ఒంగోలు జాతి ఎద్దులు, ఆవులు కనుమరుగైపోకుండా నేటి తరం యువకులు ముందుకు రావాలని, మన భారతదేశానికి గర్వకారణమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ ఒంగోలు జాతిని కాపాడాలని, సంరక్షించాలని కోరుకుంటూ మన అఖిల్ రెడ్డికి ఈ ఫాము ముందుకు తీసుకెళ్లే తన యొక్క సంకల్పానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క ప్రముఖ ఒంగోలు జాతి వృషభరాజము ఈ బోడిగిత్త మా వద్దకు చేరడానికి సహకరించిన ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు గొర్లగుట్ట హేమనాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత 6-7 సంవత్సరాలుగా ఎంతోమంది మన ఛానల్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆవుల్ని, ఎద్దుల్ని పెంచుతున్నట్టు స్వయంగా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటారు, ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని కొంతమందిని పరిచయం చేశాను మన ఛానల్ ద్వారా కూడా. ఇలా మన ఛానల్ స్ఫూర్తితో ఎంతోమంది ఆవుల్ని, ఎద్దుల్ని పెంచుతూ ఈ ఒంగోలు జాతి విస్తరణలో వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ, మన ద్వారా స్ఫూర్తి పొందిన వారికి చేతులెత్తి నమస్కరిస్తూ, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ ఒంగోలు జాతి ఇలాగే విస్తరించాలని, భవిష్యత్ తరాలకు అందాలని మనసారా అభిలషిస్తూ, మీ యొక్క ప్రేమాభిమానాలతో నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.